సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఆగస్ట్ 28, 2014 సంవత్సరం ఈ రోజున ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. దేశ ప్రజలందరినీ ఆర్థికంగా సమ్మిళితం చేసేందుకు, ఆర్థిక రంగంలో వాళ్ళకి ఒక సాధికారత తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మహిళలు, సబ్ అర్బన్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా లాస్ట్ మైల్ ఫినాన్షియల్ కనెక్టివిటీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అందే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో ఎటువంటి డిపాజిట్ అంటే మనం ఎటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసేయచ్చు. అంటే డబ్బులు తీసుకోలేకపోయినా అకౌంట్ ఓపెన్ చేసేయచ్చు. అదే విధంగా అకౌంట్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే 10,000 ఓడి ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. ఈ జన్ ధన్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి రూపే డెబిట్ కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. దాదాపు 1 కోటి ట్రాన్సాక్షన్స్ ఈ రూపే డెబిట్ కార్డ్ ద్వారా జరిగాయంటే ఈ 10 సంవత్సరాల్లో. అంతేకాదు, జన్ ధన్ అకౌంట్ లో ఎవరికైతే జన్ ధన్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి 2 లక్షల మేర ఇన్సూరెన్స్ కూడా ఉంది. దానివల్ల ఆర్థికంగా వీళ్ళు నిలదొక్కుకోవటం, ఆ ఇన్సూరెన్స్ పథకాల వల్ల సపోర్ట్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. రైతులకు కూడా ఫార్మల్ సెక్టర్ లెండింగ్ అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వచ్చే బాగా. ఇంతకుముందు 2014 ముందు చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండే కాదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో కిసాన్ కి క్రెడిట్ కూడా పెరిగింది. తద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటి పథకాలు కూడా చాలా వరకు ముందుకెళ్ళే ఇంక్రీజ్ అయ్యాయంట. సో ఇవన్నీ కూడా జన్ ధన్ అకౌంట్స్ వల్ల జరిగిన లాభాలు. అంతేకాదు, దీనిలో ఇన్సూరెన్స్, చాలా రకాల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో ఉన్నాయని చాలా వరకు జన్ ధన్ అకౌంట్స్ లో పడే విధంగా కనెక్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది జామ్ ట్రినిటీ అనే వర్డ్ కూడా చాలా పాపులర్ అయింది. జన్ ధన్, ఆధార్, మొబైల్ ఈ మూడింటిని కనెక్ట్ చేస్తే అవినీతి అనేది చాలా తగ్గిపోద్ది. ఒక పక్క జన్ ధన్ అకౌంట్, ఆధార్ నెంబర్, మన మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్ మన చుట్టూనే తిరుగుతుంటుంది. మనం ఆఫీసర్స్ చుట్టూ, అఫీషియల్స్ చుట్టూ, లేదా ఎక్కడైతే మనకి సర్వీసెస్ వస్తే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మన అకౌంట్ లో ఉంటాయి అన్నమాట. అది ముద్రా లోన్ కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ లోన్స్ అయినా కావచ్చు. ఇలా జన్ ధన్ యోజన అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. సరిగ్గా ఈ రోజుకి 10 ఏళ్ళు పూర్తయ్యాయి. జన్ ధన్ యోజనలో ఈ రోజుకి 10 సంవత్సరాల నుంచి 53 కోట్ల అకౌంట్స్ స్టార్ట్ అయ్యాయంట. 53 crores. దానిలో 65% రూరల్, సెమీ అర్బన్ అంట. 53 కోట్ల అకౌంట్స్ లో 30 కోట్ల అకౌంట్స్ మహిళలవేనంట. మహిళా సాధికారత కూడా ఇది దారితీస్తుంది. అయితే జన్ ధన్ అకౌంట్ లో ఉన్న ఒక విమర్శ ఏంటంటే చాలా అకౌంట్స్ లో బ్యాలెన్స్ ఉండట్లేదు, డిపాజిట్లు సరిగ్గా చేయట్లేదు. ఆ తర్వాత జన్ ధన్ అకౌంట్స్ దాదాపు 25% అకౌంట్స్ ఇన్యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి ఈ విమర్శలు పక్కన పెడితే జన్ ధన్ ప్రోగ్రామ్ అనేది చాలా బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే చాలా దేశాలు ఈ ప్రాక్టీస్ మెచ్చుకున్నాయి. వాళ్ళు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ 53 కోట్ల అకౌంట్స్ లో దాదాపు 2.3 లక్షల కోట్ల డిపాజిట్స్ ఉన్నాయంట. ఈ దిశగా ప్రధాని గారు ఈరోజు ఈ 53 కోట్ల జన్ ధన్ అకౌంట్స్ లో 2.3 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయంట. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు ఈరోజు ట్వీట్ చేశారు. జన్ ధన్ యోజన ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నప్పుడు అసలు ఇది సాధ్యమేనా, ఇంతమంది మనం ఫినాన్షియల్ గా ఇంక్లూడ్ చేయగలమా అన్న ఆలోచన వచ్చింది. కానీ ఒక ధైర్యంతో చేసాం. ఈ రోజున ఇది పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన చెప్పారు. ఇది డిపాజిట్లు ఓపెన్ చేసేంత వరకు నిజంగానే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ అకౌంట్స్ వాడకంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ కావాల్సి ఉంది. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాంతోపాటు జన్ ధన్ అకౌంట్స్ లోంచి ఫార్మల్ లెండింగ్ సిస్టమ్స్ ఏదైతే అప్పులు అవసరం అవుతాయి ఇవన్నీ కూడా ఫార్మల్ లెండింగ్ సిస్టమ్ లోకి మనం తీసుకొచ్చాం. డిజిటల్ ఇండియాకి దగ్గరగా మనం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం అనమాట. అంటే ఒక పక్క మొబైల్ కనెక్టివిటీ, ఓ పక్క ఆధార్ కనెక్టివిటీ, ఓ పక్క డిజిటల్ ఇండియా కనెక్టివిటీ, ఇవన్నీ కూడా జన్ ధన్ యోజనతో చాలా వరకు సాధ్యమయ్యాయి. ఈ 10 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఇండియాలో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ డిజిటల్ కనెక్టివిటీలో కానీ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో. దానికి ప్రధానమైన కారణం జన్ ధన్ యోజన కూడా. దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన జన్ ధన్ యోజన మొత్తం మహిళలు, యువత, అణగారిన వర్గాల గౌరవం కాపాడటం, వాళ్ళకి సంబంధించిన ఒక ప్రైడ్ ని మన ముందు తీసుకెళ్లడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ ప్రోగ్రాం. ఇది దేశ ప్రజల యొక్క గౌరవం, వాళ్ళ యొక్క సాధికారత, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి తీసుకెళ్లడంలో ఈ ప్రోగ్రాం చాలా సపోర్ట్ చేస్తుందని మనం చెప్పొచ్చు అనమాట. ప్రస్తుతం మనం చూస్తే కనుక దాదాపు 60% ఈ జన్ ధన్ అకౌంట్స్ అన్ని కూడా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల
సంబంధించిన అకౌంట్స్ అని అనమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి బేసిక్ సేవింగ్స్ చేసుకోవచ్చు, డిపాజిట్స్ చేసుకోవచ్చు, రెమిటెన్సెస్ చేయొచ్చు, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇలా చాలా చేయొచ్చు అనమాట. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ సక్సెస్ సంబంధించి మనం చూస్తే కనుక ముద్రా లోన్స్ కానీ, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, పిఎం సురక్ష బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ ఇలాంటి రకరకాల స్కీమ్స్ అని కూడా ఈ జన్ధన్ అకౌంట్స్ లోంచి మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం అనమాట. తర్వాత ఈ ప్రోగ్రామ్ మ్యాసివ్ రీచ్. అసలు ఇది ఈ జన్ధన్ యోజన అనేది అందరికీ దేశం మొత్తం రీచ్ అయిపోయింది. అకౌంట్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి. తర్వాత మేజర్గా ఈ ప్రోగ్రాము గ్రామీణం మరియు మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. డిజిటల్ టెక్నాలజీ చాలా బూస్ట్ అయింది అనమాట ఈ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన వల్ల ఫార్మల్ సెక్టర్ లెండింగ్ కూడా బాగా పెరిగింది. పాత రోజుల్లో ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి బయట అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాస్త గవర్నమెంట్ స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు తెచ్చుకోగలగటము, రకరకాల ఫార్మల్ సెక్టర్ బ్యాంకింగ్ నుంచి అప్పులు తెచ్చుకోగలగటము, ఎందుకంటే వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈజీ అయిపోయాయి అనమాట. అండ్ ఇదంతా పక్కన పెడితే ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ వచ్చింది. చాలా మందికి ఆర్థిక పరమైన సాధికారత వచ్చింది, స్వావలంబన వచ్చింది. ముఖ్యంగా మహిళల్లో ఈ 10 సంవత్సరాల్లో చాలా మార్పు కనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్స్ చేసుకోవడం, విత్డ్రా చేసుకోవడం, వాళ్ళకి ఎక్కడైతే ఉమెన్ ఆర్థికంగా ముందుకెళ్తారో దేశం ముందుకెళ్తుంది. అదేవిధంగా గ్రామీణ భారతం ముందుకెళ్తుందో దేశం ముందుకెళ్తుంది. సో ఇటువంటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకానికి 10 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తవటం విశేషం. జన్ధన్ యోజన లాంచ్ చేసిన వారంలోపే చాలా ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇది గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది ఈ స్కీమ్.